నమస్తే గురుగారు. హరే కృష్ణ తల్లి. కానీ గురుగారు, కర్ణాటకలో ఒక కాంగ్రెస్ లీడర్ డాటర్ని చంపేయటం అది జస్ట్ నిన్న హుబ్బలియా దాని పేరు వైరల్ అవుతోంది. జస్ట్ నిన్న అనుకుంటా, నేను పొలిటీషియన్ కూతుర్ని. అది కూడా వాళ్ళ గవర్నమెంట్ ఉంది, వాళ్ళ గవర్నమెంట్ ఉండగా రూలింగ్ లో ఉండగా అసలు ఎలా తీసుకోవచ్చు దీన్ని? ఎలా తీసుకోవడం ఏంటమ్మా, బుద్ధి జ్ఞానం ఉండాలి. బుద్ధి జ్ఞానం నువ్వు ఎక్కడ కొంటున్నావు? ఇప్పుడు కూడా నేను ఆ ఉపన్యాసంలో ప్రతిజ్ఞ చేయించి వచ్చాను. ఏం ప్రతిజ్ఞ చేయించాను? హిందూగా పుట్టిన నేను, హిందూగా జీవిస్తున్న నేను, హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులనే కంటాను, హిందువులాగే ఉంటాను. నువ్వు ఆ పని చేయాలి. మీకు విషయం చెప్తే బాగా పట్టుకుంటారు. ముస్లిం కుర్రోళ్ళందరూ జిమ్ముల్లో ఉన్నారు, హిందువుల కుర్రోళ్ళంతా పబ్బుల్లో ఉన్నారు. ఓకే, ఇది ఒక బలహీనత కదా. ఎన్ని సూట్ కేసుల్లో తలకాయ లేకుండా బాడీలు వచ్చినా, ఎన్ని ఫ్రిడ్జుల్లో మొక్కలైపోయినా, శ్రద్ధ లాంటి వాళ్ళకి శ్రాద్ధం పెట్టినా, కన్నయ్యలాల్ లాంటి వాళ్ళు హత్యగాంపబడినా, నాగరాజు లాంటి వాళ్ళు నడి రోడ్డు మీద అయిపోయినా, నువ్వు ఇంకా బయ్యా బయ్యా అంటున్నావు అంటే నువ్వు తినేది ఇంకా ఏం చెప్పాలి. కాబట్టి మారవలసింది వాళ్ళు అని కోరుకోవద్దండి ప్లీజ్. మీరు 1000 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి, ఎంత వెనక్కి వెళ్ళినా అదే చరిత్ర ఉంటుంది, అదే బిహేవియర్ ఉంటుంది. మారవలసింది కేవలం భూమి మీద హిందువులు ఒక్కలేనమ్మా. అసలు ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ముస్లిమ్స్ ఆర్ క్రిస్టియన్స్. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉన్నారు. మీరు చూడండి, అసలు మేము ఇందాక ఎక్కడ ట్రాఫిక్ జామ్లో ఉన్నాం, పంజాగుట్లో ఎక్కడ ఎవరో ఉన్న 3-4 ముస్లిమ్స్ బల్ల మీద క్యాప్స్తో ఉన్నారు, స్కల్ క్యాప్, వాళ్ళ టోపీ ఉంది. సో వాళ్ళు ముస్లిమ్స్ తెలుస్తుంది. ఇప్పుడు మన ఆడపిల్ల మన పిల్లో తెలదు, బయట వాళ్ళ పిల్ల ఎవరి పిల్లో తెలదు, మగ పిల్లోడు ఎవరి పిల్లోడు ఎలా తెలుస్తాడు? ఏ ముస్లిం రిమైన్ ముస్లిం, ఏ క్రిస్టియన్ రిమైన్ క్రిస్టియన్, హిందూస్ బికమ్ సెక్యులర్స్. సెక్యులర్స్ మీన్స్ నథింగ్ బట్ నపుంసకాస్, అంతే. ఈ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోను. ఎవడైనా సెక్యులరిజం ఉంది అని నిరూపించదలిస్తే మసీద్కి, చర్చ్కి నేను వచ్చి వాళ్ళు చెప్పినట్టు చేస్తా, అయిపోయాక వాళ్ళు వచ్చి పని చేయాలి, అప్పుడు సెక్యులరిజం ఉంది. ఈ స్టేట్మెంట్ చెప్పి మనం సంవత్సరం అయింది, సంవత్సరం పైన ఏం జరగలే. అలాగే పుస్తకాల్లో మానవత్వం టాపిక్, అక్షరాలు ముఖ్యం కాదు, మనుషులే ముఖ్యం. గ్రంథాలు ముఖ్యం కాదు, మనుషులే ముఖ్యం. దేనికి ఎవడో చెప్పట్లేదండి, ఎవడు రావట్లేదు. అంటే వాళ్ళకి లక్ష్యం ఉంది. ఏం లక్ష్యం ఉంది? ప్రపంచం అంతా ముస్లిమ్సే ఉండాలి అని లక్ష్యం ముస్లిమ్స్కి ఉంది. ప్రపంచం అంతా క్రైస్తవులే ఉండాలని లక్ష్యం క్రైస్తవులకు ఉంది. ప్రపంచం అంతా బాగుండాలి మన ఒక్కళ్ళకు ఉంది. సర్వే జన సుఖన భవంతు, మన ఒక్కళ్ళమే చెప్తున్నాం. మీరు వ్యాక్సిన్ వేసుకున్నారు అప్పుడు కోవిడ్ టైంలో? ఆ వ్యాక్సిన్ డబ్బా మీద రాశారు సర్వే సంతు నిరామయ. ఏంటి అర్థం? ఎవరికి రోగం రాకుండా ఉండుగాక. సర్వే భద్రాని పశ్యంతు సర్వే సంతు సుఖినః మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఏమిటమ్మా అర్థం ఏంటి? ఎవరికి రోగం రాకూడదు, ఎవరికి దుఃఖం ఉండకూడదు. ఏ వ్యాక్సిన్ పైన గురుగారు ఇవి రాసింది? అదే అప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది, కోవిషీల్డ్ ఒకటి వచ్చింది. ఆ ముందు దాని మీద, ముందు బాక్స్ మీద. ఓకే. అంటే నేను చెప్పే సంస్కృతంలో దీని అర్థం ఏంటంటే అందరూ రోగరహితులై ఉండాలి. అందరూ అంటున్నాం మనం ప్రతిదానికి సర్వే 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 అంటున్నాం. వీళ్ళేమో దేశాన్ని ఎంత బాగా విడగొట్టాలా కులగన్నా, ప్రతి దాంట్లోనూ ప్రతిదీ విడగొట్టి హిందువుల్ని సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని ఒకడు, కులం అని ఒకడు. ఇంకో జోక్ ఏంటంటే, నీ కులం సర్టిఫికెట్ ఎక్కడ అడుగుతారు చెప్పండి? గుళ్ళో అడుగుతారా, గవర్నమెంట్ ఆఫీస్లో అడుగుతారా? నీ క్యాస్ట్ సర్టిఫికెట్ అడిగేది గవర్నమెంట్లో. ఎవరు పెంచి పోషిస్తున్నట్టు? కానీ ఇది నిజం కాదా గురుగారు? ఒకప్పుడు ఇదే కులాల పేరుతో ఈవెన్ హిందూస్ని కులాల్ని అంటగట్టి కనీసం టెంపుల్స్లో కూడా రానివ్వకుండా వీళ్ళు చేసింది నిజం కాదంటారా ఇది? అమ్మ నేను అప్పుడు మనం లేవు. ఎవడు చేశాడో ఆడు యాదవా అనే స్టేట్మెంట్ ఇస్తా. రైట్.
ఇప్పుడు ఇప్పుడు ఎవడైనా అలా చేస్తే తనడానికి నేను వస్తా, మరి ఎందుకంటే నేను చేయను. స్త్రీలకి ఎంతో గౌరవం మన దానిలో ఉంది, గ్రంథాలతో సహా. కొన్ని కొన్ని పేర్లు కూడా చెప్పారు లాస్ట్ టైం ఇంటర్వ్యూలో, భూదేవి అని, లేకపోతే గంగాదేవి అని. ఎవ్రీథింగ్ మనం ఆడవారిని గౌరవించే పేర్లు పెట్టుకున్నామని. బట్ అది అప్లికబుల్ అయ్యే టైంలో ఒక విద్యా హక్కు దూరం చేయటం కానీ, కొన్ని కొన్ని లేడీస్కి ప్రాధాన్యత ఇవ్వకుండా చేశారు, దానివల్ల కూడా ఈ మత మార్పిళ్ళు ఎక్కువైపోయాయి అనేది ఒకరి వాదన. కాదమ్మా, చాలా చిత్రం. స్త్రీలకి మనం ప్రాధాన్యత ఇవ్వని ఒకటి తీసుకుందాం గురుగారు, సతీ సహగమనం. ఎందుకు జరిగింది కదా? ఎందుకు జరిగింది? ఇది మనలోనే ఉంది కదా. ఎందుకు అది ఎందుకు ఏర్పాటైంది? ఎందుకు ఏర్పాటైంది? భర్త చనిపోయిన వెంటనే భార్య, అదే రూల్ ఏం కాదే. అలా అయితే మరి కుంతి కూడా దూకేయాలిగా. కొన్ని రోజులు ఇదే అప్లై అయింది కదా. కుంతి ఎందుకు దూకలే? మాద్రి మాత్రమే అక్క పిల్లల్ని చూసుకో, నేను వారితో నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయింది. కుంతి కూడా దూకేయాలిగా, ఆవిడ కూడా భార్యగా. అది వాళ్ళ స్వచ్ఛందంగా జరిగింది. అక్కడ ఒక ఆయన మిస్టేక్ చేయడం వలన. ఇప్పుడు పోనీ అంతకుముందు వెనక్కి వెళ్దాం. మరి దశరథుడు చనిపోయాక మరి రాణులు ముగ్గురు మరి సతీసహగమనం అయిపోయారా? పురాణాల్లో నేను చెప్పలేదు గురువుగారు, మన సంప్రదాయం ప్రకారం అక్కడి నుంచి కొనసాగింది కదా. ఎందుకు జరిగిందో చెప్తా. అక్కడ జరగలేదు కదా, ఇక్కడ ఎందుకు జరిగింది? ఎందుకు అంటే ఈ పందులు ఓళ్ళ మీద పడి ఆడపిల్లల్ని ఎత్తుపోతున్నారు. ఇప్పుడు నిన్న కర్ణాటకలో జరిగినలాగా వాళ్ళకి వయసుతో సంబంధం లేదు కదా, ఎత్తుకుపోతున్నారు. మొన్న అయితే ఒక చోట చూసాం, ఇద్దరు ఆడపిల్లల తల్లిని వాడు లేపుపోతున్నాడు. వాళ్ళు అమ్మ వెళ్ళొద్దని ఏడుస్తున్నారు. ఆ లెవెల్లో ఉంది. ఇలాగా ఎత్తుకుపోతుంటే ఈ ఆడపిల్లల మాన ప్రాణాలు, అది వాళ్ళకి ఒక సెక్స్ బానిస అయిపోతుంటే వీళ్ళని రక్షించడానికి ఏం చేసేవారు? 10 ఏళ్ళకి పెళ్లి చేసేవారు. ఆడపిల్లలు 10 ఏళ్ళకి 8 ఏళ్ళకి పెళ్లి చేసేవారు. చేస్తే పలానా వాళ్ళ ఇంట్లో ప్రొటెక్టెడ్గా రక్షించబడుతుంది పలానా వారి భార్య. ఒకవేళ అతను చనిపోయాడు, ఇప్పుడు ఆ పిల్ల స్వచ్ఛంద మరణానికో లేకపోతే సతీ సహగమనానికి వెళ్ళలేదు అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా ఎత్తుపోయి, అలా ఎంతమంది ఎత్తుపోయారు. ఒక వీడియోలో వాడు పాకిస్తాన్ పంది చెప్పాడు, స్వతంత్రం వచ్చిన కొత్తలో, మాకు పాకిస్తాన్ పుట్టిన కొత్తలో నాకు 15-16 ఏళ్ళు, వీ సెలబ్రేట్ లైక్ దిస్ అని చెప్పాడు. ఎలాగా? హిందూ స్త్రీల స్తనాలు గుట్టలుగా కోసి కాల్చాము నిప్పు వేసి. అది వాళ్ళ పైసా. పోనీ అదేమన్నా అప్పుడు ఎప్పుడో జరిగింది అంటారు, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. ఏమైపోయారు చెప్పండి? ఇప్పుడు ఇక్కడ 2% ఉంటే ముస్లిమ్స్ 32% అయ్యారు. మరి పాకిస్తాన్లో హిందువులు ఎందుకు పెరగలేదు? పోనీ చెప్పండి. మనం 4 ఏళ్ల క్రితం 370 ఆర్టికల్ తీసాక నేను జమ్మూ వెళ్ళి కాట్రాలో అమ్మవారి దర్శనం చేసుకున్నా. సార్ శ్రీనగర్ వెళ్ళొచ్చా ఇప్పుడు అని అడిగా. ఆయన చాలా కటువుగా రిప్లై ఇచ్చాడు, వెళ్తే వెనక్కి రావన్నట్టుగా. ఏంటిది మన దేశమేగా, ఏంటి ప్రాబ్లం ఏంటి? అదేమన్నా భూతపేత పిశాచాలనా ఏంటి? పాకిస్తాన్ మనం ఇప్పుడు దుబాయ్ వెళ్తున్నాం, అమెరికా వెళ్తున్నాం, లండన్ వెళ్తున్నాం, పాకిస్తాన్ ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? పక్కది మన నుంచి పుట్టిందిగా. పోనీ అవన్నీ వదిలేయమ్మా, పాత బస్తీ ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? ఇప్పుడు రోజు దేశంలో రాష్ట్రంలో అన్ని చోట్ల 5 సార్లు మైకులో మనం వింటున్నాం కదా. మరి పాత బస్తీలో కూడా మనం నగర సంకీర్తనకు ఎందుకు వెళ్ళలేమంటాం?